ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. బాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తర్వాతైనా క్లారిటీ వస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. మరి ఇప్పటికైనా బీజేపీ ఏ సంగతి తేల్చబోతుందా? ఒకవేళ కాషాయ పార్టీ అంగీకరించకపోతే పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఓవైపు సమయం గడిచిపోతోంది. బీజేపీ ఏ సంగతి తేలిస్తే కానీ టీడీపీ జనసేన మొత్తం అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అవకాశం లేదు. ఆ రెండు పార్టీల క్యాడర్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ స్థితిలో బీజేపీ హైకమాండ్ ఫైనల్ కాల్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే వాళ్ళ స్టోరీ బోర్డ్. పొత్తులపై ఇప్పటికే చంద్రబాబు ఒక విడత అమిత్ షాతో చర్చలు జరిపారు. ఇప్పుడు మరోసారి బాబు పవన్ కళ్యాణ్ హస్తిన టూర్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. పొత్తు సంగతేంటో ఈ పర్యటనలో తేలిపోతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఏపీలో పొత్తులపై ఎడతెగని సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ జనసేన పొత్తే కాదు, తొలి విడత జాబితా కూడా వచ్చేసింది. ఉమ్మడి సభలు కూడా మొదలు పెట్టేశారు. రేపో మాపో ఉమ్మడి మేనిఫెస్టోకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా బీజేపీ ఏ సంగతి తేల్చడం లేదు. పొత్తు ఉందనో లేదనో చెప్పకుండా నాంచుతోంది. ఇప్పటికే చంద్రబాబు అమిత్ షాతో ఓ విడత చర్చలు జరిపారు. అయినా ఎలాంటి ఫలితం బయటకు రాలేదు. ఇప్పుడు మరోసారి బాబు పవన్ హస్తిన పర్యటన ఖరారైంది. ఈ టూర్లో అమిత్ షాతో తుది చర్చలు జరుపుతారనే అంచనాలు పెట్టుకున్నారు టీడీపీ జనసేన క్యాడర్. కానీ బీజేపీ మనసులో ఏముంది అనేది మాత్రం ఇంకా సస్పెన్సే. ఏపీలో పొత్తు పెట్టుకోవాలని బీజేపీలో ఓ వర్గం బలంగా వాదిస్తోంది. మొత్తంగా 370 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఉత్తరాదిలో తగ్గినా ఏపీలో పొత్తులో గెలిచే సీట్లతో కవర్ చేసుకోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. పొత్తు పెట్టుకుని కష్టపడకుండా సీట్లు గెలుచుకుంటే తప్పేంటనేది ఈ వర్గం వాదన. కొందరు ఎంపీలు గెలిస్తే ఏపీలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమయ్యే పని మొదలు పెట్టొచ్చని వీరు చెప్తున్నారు. సింగిల్ గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలుస్తామని గ్యారంటీ లేదని తెలిసి రిస్క్ ఎందుకనే ఆలోచన హైకమాండ్ ముందు పెడుతున్నారు. ఇదే సమయంలో పొత్తుకు వ్యతిరేక వర్గం కూడా వారి వాదన వినిపిస్తోంది. కానీ ఎవరేం చెప్పినా వింటున్న హైకమాండ్ దేనికి స్పందించడం లేదు. ఆహా అలాగా అంటున్నారు, చూద్దాంలే అంటున్నారు. అంతేకాని ఎవరి వాదనకు మొగ్గు చూపుతున్న సంకేతాలు ఇవ్వడం లేదు. ఎక్కువ మాట్లాడితే పొత్తు సంగతి మేం చూసుకుంటాం, పార్టీ బలోపేతం సంగతి మీరు చూసుకోండి అంటోంది. ఈ ఆన్సర్ రాగానే ఏపీ బీజేపీ నేతలు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి. ఇలా పొత్తులపై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందేంటా అని ఏపీ బీజేపీ నేతలు తమలో తామే చర్చించుకుంటున్నారు. ఎంత మాట్లాడుకున్నా నిర్ణయం మాత్రం ఢిల్లీలోనే తీసుకోవాలి. అక్కడ ఎలాంటి కదలిక రావడం లేదు. ఎప్పుడు తేలుతుందా అని ఎదురుచూడడం తప్ప తమ చేతిలో ఏం లేదని ఏపీ బీజేపీ నేతలకు అర్థమైపోయింది. అందుకే పొత్తు అనగానే హైకమాండ్ అంటున్నారు. తమకైతే ఏం చెప్పలేదని కుండ బద్దలు కొడుతున్నారు. పొత్తుపై కీలక నేతల నుంచి ఓ విడత అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. కానీ మళ్లీ రెండో విడత కూడా అభిప్రాయాలు తీసుకున్నారు. అదెందుకు ఇదెందుకు అనే ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం లేదు. పొత్తు సంగతేంటని వీళ్లడిగితే బూత్ కమిటీలు వేశారా లేదా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా చిక్కకుండా దొరకకుండా వ్యవహరిస్తోంది బీజేపీ అధిష్టానం. అటు అమిత్ షాతో సమావేశం తర్వాత చంద్రబాబు కూడా ఏం జరిగిందో పెదవి విప్పలేదు. కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. టీడీపీ సీనియర్లు అడిగినా ఇదమిత్తంగా ఏదీ చెప్పలేదనే ప్రచారం జరిగింది. ఇంతలో మరోసారి ఢిల్లీ టూర్ వెనుక అజెండా ఏమిటి అనే చర్చ మొదలైంది. అమిత్ షా మనసులోనే కాదు, బాబు మనసులో ఏముందో కూడా తేలడం లేదంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇక జనసేనాని పరిస్థితి మరో రకం. తానే కష్టపడి బీజేపీని పొత్తుకు ఒప్పించేశానని పవన్ చెప్పేశారు. ఇంకా పొత్తు ఖరారు కాకముందే ఆయన అలా ఎలా ప్రకటించారో జన సైనికులకే అంతుబట్టడం లేదు. ఇలా జనసేన క్యాడర్లోనూ కావలసినంత అయోమయం ఉంది. పొత్తుకు సంబంధించి మరో చర్చ కూడా జరుగుతోంది. ఓవైపు పొత్తు అంటూ మరోవైపు తొలి జాబితాల ప్రకటనపై బీజేపీ అసంతృప్తిగా ఉందనే వాదన బయలుదేరింది. పవన్ ఏకపక్ష ప్రకటనలు కూడా బీజేపీకి కోపం తెప్పించాయని అంటున్నారు. వీటిలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఏ అవకాశాన్ని కొట్టి పారేయని పరిస్థితి క్రియేట్ అయి ఉందంటున్నారు. ఎవరైనా ఏవైనా ఊహించుకోవచ్చు, తోచినట్టుగా జరుగుతోందని భావించొచ్చు. ఎందుకంటే బీజేపీ ఏ తలుపు మూయలేదు. మరో రకంగా ఆలోచిస్తే అన్ని తలుపులు మూసేసింది. ఏంటో ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా టీడీపీ జనసేన క్యాడర్కే కాదు, సీనియర్ నేతలకు కూడా పొత్తు చిత్రం ఎక్కడ ముగుస్తుందో తెలియడం లేదు. పోనీ పొత్తు గురించి ఆలోచన పక్కన పెడదామంటే అలా కుదిరే పరిస్థితి కాదు. ఎందుకంటే రెండో జాబితా ఫైనల్ కావాలంటే బీజేపీ నిర్ణయం ఏంటో తెలియాలి. అందుకే ఇష్టమున్నా లేకపోయినా పొత్తులపై చర్చించక తప్పడం లేదంటున్నారు టీడీపీ జనసేన క్యాడర్. కొందరు నేతలు పొత్తులపై ఆశాభావంతో ఉన్నారు. ఈసారి పొత్తులపై అటో ఇటో తేలిపోతుందని అంచనాలు వేసుకుంటున్నారు. పొత్తు లేదన్నా పర్లేదు, అదేదో తేల్చి చెబితే బాగుంటుందని ఆశలు పెట్టుకున్నారు.
మరి బీజేపీ హైకమాండ్ వీరి ఆశలు నెరవేరుస్తుందా, నీళ్లు చల్లుతుందా అనేది చూడాలి. అమిత్ షా కొన్ని రాష్ట్రాల్లో పొత్తుల్ని ఖరారు చేశారు. పొత్తులపై నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నారు. ఓ చోట పద్ధతిగా చర్చలు జరుపుతున్నారు. మరో చోట ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో చిట్టి రాసిచ్చి వచ్చేస్తున్నారు. ఇక మరో మాటకు అవకాశం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. మరి చంద్రబాబు, పవన్ దగ్గర అమిత్ షా వ్యవహారం ఎలా ఉంటుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. బేరం ఆడనిస్తేనే బేరం, కానీ బేరాలు లేవమ్మా అని చిట్టి రాసి వెళ్లిపోతారా అనే సందేహాలు కూడా లేకపోలేదు. అలా జరిగితే అప్పుడేంటి అనే ప్రశ్నలు కూడా తెరపైకొస్తున్నాయి. ఏపీలో పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి వచ్చేసి ప్రచార వ్యూహాలు కూడా ఖరారు చేసుకుంటూ ఉంటే బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నింపాదిగా వ్యవహరిస్తోంది. దీంతో అసలు బీజేపీ ఏదో నిర్ణయం తీసుకునే పైకి చెప్పడం లేదా, నిజంగానే ఏమీ తేల్చుకోలేదా అనే సందేహాలు తప్పడం లేదు. బీజేపీ తీరుతో టీడీపీ, జనసేన క్యాడర్ అయోమయంలో పడ్డారు. బీజేపీ ఏ సీట్లు అడుగుతుందో, ఆ పార్టీకి ఏ సీట్లు ఇస్తారో తేలకుండా తామెలా పనిచేసుకోవాలి అనేది వారి రాజకీయ సందేహం. అటు టీడీపీ, జనసేన అధినేతలకు అవే సందేహాలున్నాయి. ఇంతవరకు బీజేపీ అడిగే సీట్లపై క్లారిటీ రాకపోతే చివర్లో వారికిచ్చే సీట్లలో ఉన్న నేతల్ని ఎలా సర్దుబాటు చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వారు ఊహించుకోవచ్చు, ఎవరైనా ఏవైనా అనుకోవచ్చు. బీజేపీ మాత్రం ఎప్పుడు నోరు విప్పుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి క్లారిటీగా కనిపిస్తోంది. ఎన్ని ఊహలు తెరపైకొస్తాయో రాని, మేం మాత్రం నిలబడే నీళ్లు తాగుతాం అన్నట్టుగా నిరీక్షిస్తోంది బీజేపీ. బీజేపీ ఏపీలో రాజకీయంగా సేఫ్ పొజిషన్లో ఉంది. అక్కడ ఆ పార్టీకి కొత్తగా పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఏ పార్టీ బలపడ్డా ఆందోళన కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎవరు గెలిచినా అంతిమంగా బీజేపీకే చేయూతిస్తారు. ఈ విషయంలో 1% సందేహానికి కూడా తావులేదు. పైగా మద్దతిచ్చినందుకు ప్రత్యుపకారం ఆశించే స్థితి కూడా లేదు. ఇంతకంటే పండగ చేసుకోవడానికి ఇంకేం సందర్భం కావాలి అనేది బీజేపీ ఇన్నర్ ఫీలింగ్ అనే చర్చ జరుగుతోంది. ఈ వాదన నిజమే అయినా పొత్తు సంగతి తేల్చాలి కదా అనేది మరో వాదన. ఏపీలో బీజేపీ నేతలు, క్యాడర్ కూడా ఎన్నికల వ్యూహం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పొత్తులపై స్థానిక నేతల అభిప్రాయాలు సేకరించి ఢిల్లీ పంపారు. అగ్రనేతలైతే ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. పరోక్షంగా కూడా సంకేతాలు అందకుండా చూసుకుంటున్నారు. ఇంత గుంభనంగా ఎందుకుంటున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. పొత్తుల బంతి అటూ ఇటూ తిరిగి ఇప్పుడు ఫైనల్ గా బీజేపీ కోర్టులోకి వెళ్లింది. అక్కడ గేమ్ ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది చూడాల్సిన విషయం. బీజేపీ ఏపీలో పొత్తులపై కొన్నాళ్లుగా నిర్ణయం తీసుకోకుండా సాగదీస్తోంది. అయితే ఈసారి బాబు, పవన్ ఢిల్లీ టూర్తో పొత్తుల కథ క్లైమాక్స్ కు వచ్చినట్టే అనే వాదనైతే వినిపిస్తోంది. ఇక భారమంతా బీజేపీ హైకమాండ్ మీదే ఉంది. అసలు పొత్తులపై బీజేపీ మాటేంటో ఇప్పటికైనా చెబుతారా లేదా అనేది తేలాలి. అమిత్ షా ఏం చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే సీట్ల విషయంలో తకరారు లేదని, ఎంపీ సీట్ల దగ్గరే బేరం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఏపీలో పొత్తుల సంగతి తేలడం లేదు. పొత్తుల బేరమంతా ఎమ్మెల్యే సీట్ల గురించి కాకుండా ఎంపీ స్థానాల చుట్టూ తిరుగుతోందనే అభిప్రాయాలున్నాయి. ఎమ్మెల్యే సీట్లు 10కి అటు ఇటుగా ఇచ్చినా బీజేపీ ఓకే చెప్పొచ్చని, ఇదేం పెద్ద విషయం కాదని అంటున్నారు. కానీ ఎంపీ స్థానాల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ ఆకాంక్షలకు, కూటమి వ్యూహాలకు చాలా అంతరముంది. ఇక్కడే పీట ముడిపడుతోంది. బీజేపీ 8 సీట్లు అడుగుతోందని, కూటమి మాత్రం 5 ఇస్తామంటోందని చెప్తున్నారు. ఎలాగో ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి ఎంపీ సీట్ల విషయంలో తమ బేరమే ఫైనల్ కావాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఎమ్మెల్యేల దగ్గర మేం తగ్గుతాం, ఎంపీల దగ్గర మీరు తగ్గండి అంటోంది. ఈ విషయంపై ఉభయ కుశలోపరి వ్యూహం ఖరారైతేనే పొత్తుల సంగతి తేలుతుందనే భావన కనిపిస్తోంది. ఖచ్చితంగా చంద్రబాబు అటువంటి ప్రయత్నం చేశారు. ఇది ప్రధానంగా చంద్రబాబు వైపు నుంచి జరిగింది. దీనికి బీజేపీ నుంచి ఇంకా ఇది రావటం లేదు. రెండవది, అడిగే సీట్ల సంఖ్యలో కూడా చాలా తేడా ఉంది. కాబట్టి దానికి కూడా ఒప్పుకుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ సీట్ల సంఖ్య పార్లమెంటు ముఖ్యంగా చాలా తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అమిత్ షా దగ్గర బాబు, పవన్ ఏ వాదం వినిపించాలో వ్యూహరచన చేసే వెళ్లారనేది మరో చర్చ. గతంలో అమిత్ షా కొన్ని ప్రతిపాదనలు చేశారని, ఆ ప్రతిపాదనలపై పవన్ తో చర్చించి క్షేత్రస్థాయి సాధ్యాసాధ్యాలు పరిశీలించి దానిపై వివరణ ఇవ్వడానికే వెళ్లారనేది ఇంకో చర్చ. ప్రతి ప్రతిపాదనకు సానుకూలతలు, ప్రతికూలతలు అన్ని పాయింట్ బై పాయింట్ చెబుతారనే వాదన వినిపిస్తోంది. కొన్నాళ్లుగా ఒక్కో రాష్ట్రంలో పొత్తులు ఖరారు చేస్తున్న అమిత్ షా పిలుపు మేరకే బాబు, పవన్ ఢిల్లీ టూర్ ఖరారైందనేది మరో చర్చ. అదే నిజమైతే అమిత్ షా ఏదో నిర్ణయం తీసుకునే పిలిచుంటారని భావిస్తున్నారు.
అమిత్ షా నిర్ణయం తీసుకుంటే మాత్రం పొత్తుల కథ క్లైమాక్స్ కు వచ్చినట్టే. కానీ బాబు పవన్ చెప్పే అంశాల ఆధారంగా వెయిట్ అండ్ సీ అనుకుంటే మాత్రం కథ ఏ మలుపైనా తిరగొచ్చు. పొత్తులు పెట్టుకోవడానికి ఎంత అవకాశం ఉందో వద్దనే అవకాశం కూడా అంతే ఉందనే చర్చ జరుగుతోంది. అలా చెప్పినా తమ పని తాము చేసుకుంటామని టీడీపీ జనసేన అంటున్నాయి. కానీ ఆఖరి నిమిషం వరకు తమ అధినేతలు పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారని, కాషాయ పార్టీ కాదంటే చేసేదేవి లేదని రెండు పార్టీల క్యాడర్ అభిప్రాయపడుతోంది. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. గతంలో కూడా అమిత్ షాతో చంద్రబాబు భేటీకి ముందు ఇంకేముంది ఏదో ఒకటి తేలిపోతుందనే ప్రచారం జరిగింది. కానీ సమావేశం ముగిశాక స్తబ్దత తప్పలేదు. మరి ఇప్పుడైనా సస్పెన్స్ కు తెరపడుతుందా, లేదంటే మరోసారి స్తబ్దత తెరపైకొస్తుందా అనే సందేహం కూడా టీడీపీ జనసేన క్యాడర్ కు లేకపోలేదు. బలం లేని ఏపీలో గెలుస్తారా లేదా అనే ప్రశ్న ఎప్పుడూ ఉండేదే. ఈ మాత్రం దానికి కంగారు పడిపోవాల్సిన అవసరమేముందని బీజేపీ తర్కించుకుంటోంది. బలం లేదు కాబట్టి తామరాకుపై నీటి బొట్టులా ఉంటే ఎక్కువ ఫలితం దక్కుతుందా, లేదంటే పొత్తు పెట్టుకుని ఎంతో కొంత సొంత బలం పెంచుకున్నా అది నిలబడుతుందా అనే ప్రశ్నలు బీజేపీని ద్వైధీభావంలోకి నెట్టేస్తున్నాయి. ఏపీ బీజేపీలో పొత్తులపై అంతర్గతంగా చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఏం చర్చ జరుగుతుందో కూడా బయటకు చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. పొత్తులపై నోరు తెరవొద్దని హైకమాండ్ గట్టిగా చెప్పిందనే వాదన వినిపిస్తోంది. ఏపీ బీజేపీ నేతలు ఏవైనా మాట్లాడుకోవచ్చు, కానీ హైకమాండ్ అసలేం ఆలోచిస్తుందో మాత్రం వీరికి తెలియదు. బీజేపీ అగ్రనేతల మనసులో మాటేంటో అని అందరూ తలలు పట్టుకుంటున్నారు. రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగించడం కూడా వ్యూహమే అని బీజేపీ చెప్పాలనుకుంటోందా అనేది మరో ప్రశ్న. ఏపీలో బీజేపీకి ఒక్క సీట్ లేదు, ఓటు బ్యాంక్ పెద్దగా లేదు, అసలు ఉనికే లేదు. కానీ ఆ పార్టీ తీసుకునే నిర్ణయం ఏంటా అని రాజకీయ వర్గాలు ఎదురు చూసే పరిస్థితి. ఇదే ఏపీలో చిత్రమైన పరిస్థితి. ఈ పీఠముడి వీడాలంటే బీజేపీ నోరు తెరవాల్సిందే. అదెప్పుడు అనే సమాధానం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. బీజేపీ నిజానికి నిర్ణయం తీసేసుకుందని, కానీ అసలు విషయం చెప్పకుండా అందరూ తమ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చే మజాను ఆస్వాదిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. అవును, ఇది నిజమే అని చెప్పడానికి కానీ, అదేం లేదు వ్యూహరచన పూర్తయిందని చెప్పడానికి కానీ ఎవరికీ సమాచారం లేదు. ఏపీ బీజేపీ నేతల నోళ్లకైతే ఏకంగా తాళాలే వేసేసింది హైకమాండ్. దీంతో బీజేపీ నిర్ణయం ఎప్పుడొస్తుందనేదే కాదు, ఎవరు చెబుతారు అనే విషయం కూడా ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఎప్పుడూ భిన్న వ్యూహాలతో ముందుకెళ్తుంది. ఇప్పుడు వెయిట్ అండ్ సీ పాలసీ కూడా వ్యూహంలో భాగమే అనే చర్చ జరుగుతోంది. నిర్ణయంతో సంబంధం లేకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని, బూత్ కమిటీలు యాక్టివేట్ చేయాలనే ఆదేశాలొచ్చాయంటున్నారు. ఈ విషయం కూడా ఎవరూ ధృవీకరించడం లేదు. పైగా మరింత గందరగోళపరిచే సమాధానాలు చెప్తున్నారు. పార్టీ బలోపేతం నిరంతర ప్రక్రియ అంటున్నారు. ఇదేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, బూత్ స్థాయిలో పని జరుగుతూనే ఉంటుందనే ఆన్సర్ విని ఏం తేల్చుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఏపీ గురించి బీజేపీ ఏదో ఆలోచించే ఉంటుందనే చర్చ జరుగుతోంది. వీలైనంత కాలం సస్పెన్స్ కొనసాగించి ఈ వ్యూహాత్మక మౌనంతోనే తమ బేరం ఫైనల్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. బీజేపీ ఏం చేస్తుందో చూడడమే తప్ప టీడీపీ జనసేనకు మరో ఆప్షన్ లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. పొత్తుకు బీజేపీ కలిసొస్తే ఎన్నికల్లో జగన్ను ఢీకొట్టడం తేలికవుతుందని ఆ రెండు పార్టీలు భావిస్తూ ఉంటే, బీజేపీ మాత్రం ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలా అనే వ్యూహ రచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏపీలో బలం లేకపోయినా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. దీన్ని ఎందుకు వదులుకోవాలి అని బీజేపీ ఆలోచిస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏపీలో కేవలం సీట్లిస్తే చాలదు, గెలిపించే బాధ్యత కూడా మిత్రపక్షాలే తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ షరతు పెడుతుందా అనేది ఇంకో అనుమానం. ఏమో గుర్రం ఎగరావచ్చులాగా ఇప్పుడు ఏ షరతులైనా పెట్టొచ్చా అనే సందేహాలు రేగుతున్నాయి. అసలు ఇలాంటి షరతులు వినే చంద్రబాబు ఏవి మాట్లాడకుండా వచ్చేశారని కూడా గతంలో చర్చ జరిగింది. మరి ఇప్పుడైనా షరతులు తగ్గిస్తారా, లేకపోతే అవే షరతులు మళ్లీ రిపీట్ చేస్తారా అనేది తేలాలి. రాష్ట్రానికో రకంగా పొత్తుల వ్యూహం తీసుకుంటున్న బీజేపీ ఏపీ విషయంలో మాత్రం పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నంలో ఉందా అనే ప్రశ్నలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ వ్యవహరించని విధంగా ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ తీరు ఉందనేది టీడీపీ జనసేన నేతల మాట. అందుకే పాత మిత్రుడైనా ఏం కొత్త పాయింట్లు లాగుతారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైనా ఇంకా చాలా స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీ ఏ సంగతి చెబితేనే మిగిలిన సీట్ల సంగతి తేలే అవకాశం ఉంది. మరి బీజేపీ ఇప్పటికైనా తేల్స్తుందా, లేకపోతే ఎప్పట్లాగే ఇంకా నాంచుతుందా? ఏపీలో ఎన్నికలు దగ్గర పడ్డాయి.
అటు వైసీపీ చూస్తే అభ్యర్థులందరినీ ఖరారు చేసి సిద్ధమంటోంది. టీడీపీ జనసేన కూటమి కాస్త ఆలస్యమైన తొలి జాబితా విడుదల చేసింది. కానీ మలి జాబితా దగ్గరే బీజేపీ కారణంగా బ్రేక్ పడింది. బీజేపీ ఏమీ చెప్పకుండా ముందుకెళ్లే పరిస్థితి లేదు. కనీసం తొలి జాబితా తర్వాతైనా బీజేపీ నోరు విప్పుతుంది అనుకుంటే అలా జరగలేదు. మరి బాబు పవన్ ఢిల్లీ టూర్ సస్పెన్స్ కు తెర దించుతుందా లేదా అనేది తేలాలి. బీజేపీ చూస్తే తొందరేముందిలే అనే భావనతో ఉంది. కానీ టీడీపీ జనసేన మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాయి. మరి ఈ పొత్తుల సినిమాకి తెర ఎప్పుడు పడుతుందో మాత్రం ఎవ్వరూ చెప్పలేని స్థితి. ఏపీలో 2019 దాకా బీజేపీ రాజకీయం ఓ లెక్క, గత 5 ఏళ్ల రాజకీయం మరో లెక్క అనే అంచనాలున్నాయి. గత 5 ఏళ్లలో బీజేపీ బలం పెరగలేదు. కానీ ఇతర పార్టీల బలాన్ని బేరీజు వేయడంలో మాత్రం కాషాయ పార్టీ ఆరితేరిందనే లెక్కలున్నాయి. పొత్తులు ఉండకూడదనే భావనతో ఉన్నారా అని గట్టిగా అనుకోవడానికి లేదు. పోనీ పొత్తుకు ముందుకొస్తారని నమ్మకంగా ఉండడానికి లేదు. ఎవరికి ఎలాంటి అవకాశము ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదు. బ్యాటింగు బౌలింగే కాదు, ఫీల్డింగ్ కూడా తానే చేయాలనుకుంటోంది. మ్యాచ్ మొదలు పెట్టేది ముగించేది తామే అయితే ఆ కిక్కే వేరంటోంది. ఏపీలో రాజకీయానికి సర్వం తానే అనే ఫీల్ ఇచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. అందుకే పొత్తులపై తేల్చడం లేదా అనే అనుమానాలు వస్తున్నా కాషాయ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. మా వ్యూహం బయటకు చెప్పలేదు, మీరేమనుకుంటే మాకేం అన్నట్టే ఉంటోంది. మొత్తం మీద బీజేపీ మౌనం వీడేదాకా పొత్తు ఉన్నట్టా లేనట్టా అనే ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్ లో సుడిగుండాలు చిక్కుముళ్లు సృష్టిస్తూనే ఉంటుందనే వాదన వినిపిస్తోంది. బీజేపీ పెద్దల పిలుపొచ్చింది కాబట్టే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఖరారైందనే చర్చ జరుగుతోంది. ఈసారి పొత్తులపై అటో ఇటో తేలిపోతుందనే లెక్కలున్నాయి. కానీ ఏ విషయం ఎవరో ఒకరు బయటకు చెప్పేదాకా ఎవరికి తోచినట్టు వారికి ఊహించుకునే స్వేచ్ఛ ఎలాగూ ఉంటుంది. బీజేపీ మనసులో మాట చెప్పేదాకా ఏది ఫైనల్ కానట్టే. బీజేపీ వస్తుందన్న ఆశతో టీడీపీ ఎదురు చూస్తోంది. 175 స్థానాలకు కాను 118 స్థానాలకే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు ప్రకటించింది. టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు, ఎన్డీఏలో చేరమని మాకు ఆహ్వానం ఉంది, చర్చలు జరుగుతున్నాయని. పవన్ కళ్యాణ్ ఏకంగా తెలుగుదేశం వర్ధిల్లాలి, జనసేన వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి కావాలి అని టీడీపీ జనసేన సభలోనే నినాదం ఇచ్చారు. అంటే ఈ పరిణామాలు చూస్తుంటే టీడీపీ జనసేన ఎంత గట్టిగా హోప్స్ పెట్టుకున్నాయని తెలియజేస్తారు. ఎన్నికలంటే ఒకరు మాత్రమే పోటీ పడేవి కావు. ఇక్కడ చాలా పార్టీలు రంగంలో ఉంటాయి. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థిపై ఎప్పుడూ ఓ కన్నేసుంచాలి. మన వ్యూహం ఎలా ఉన్నా ప్రత్యర్థి వ్యూహాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఏపీలో ఇప్పటికే జగన్ సిద్ధమంటూ వరుస సభలతో హోరెత్తిస్తున్నారు. చాలా స్థానాల్లో అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసేశారు. కానీ విపక్షాల్లో మాత్రం పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. టీడీపీ జనసేన కలిసి తొలి జాబితాలు విడుదల చేసినా మలి జాబితా హోల్డ్లో పడిపోయింది. మరి వైసీపీ దూకుడుకు ధీటుగా ఉండాలంటే విపక్షాలు ఏం చేయాలి? పొత్తులపై త్వరగా తేల్చుకోవాలి అంటున్నారు విశ్లేషకులు. తేల్చుకోవాలని టీడీపీ జనసేన పార్టీలకుంది. కానీ తేల్చాలని బీజేపీని డిమాండ్ చేయగలవా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక బీజేపీ నాయకత్వం పొత్తుల నిర్ణయాన్ని హైకమాండ్కే వదిలేసింది. బీజేపీ సంగతేంటో తేలాల్సింది. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీని నొప్పించకుండా నడుచుకోవాల్సిన పరిస్థితి టీడీపీ జనసేన పార్టీలది. ఏది ఏవైనా విజయం సాధించి తీరాలనే బలమైన సంకల్పంతో రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఏపీ బీజేపీ నేతలు కూడా హైకమాండ్ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంకా ఎటూ తేల్చకుండా ఎన్నాళ్లు నాంచుతారు అనేది తేలాల్సిన విషయం. ఏపీలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. క్యాడర్ అంతంత మాత్రమే. అసలు పోటీకి అభ్యర్థులున్నారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయినా సరే ఆట నాదే అంటోంది బీజేపీ. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు కొందరు హస్తిన వెళ్లి రాష్ట్రంలో రాజకీయ పార్టీ పరిస్థితుల్ని హైకమాండ్కు బ్రీఫ్ చేసొచ్చారు. కానీ ఎవ్వరికీ తన మనసులో మాటేంటో అంతు చిక్కకుండా అధిష్టానం జాగ్రత్త పడింది. రాజకీయంగా తలపండిన నేతలకు కూడా హైకమాండ్ వైఖరి అంతుబట్టడం లేదు. కాషాయ పార్టీ మౌనంగా ఉండడంతో చాలా రకాల వాదనలొస్తున్నాయి. ఇవి ఓ కొలిక్కి రావాలన్నా బీజేపీ నోరు తెరవాల్సిందే. బీజేపీ మౌనానికి చాలా కారణాలుండొచ్చు. అవి రాజకీయపరమైనవి కావచ్చు, వ్యూహాత్మకం కావచ్చు. కానీ విశ్లేషణలు మాత్రం చాలా రకాలుగా వెలుగు చూస్తున్నాయి. ఫైనల్ గా బీజేపీ తీసుకునే కాల్ మాత్రం కీలకం. ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేసి చివరకు ఏం తేలుస్తుంది అనేది చూడాలి. ఇదంతా ఓ ఎత్తైతే ఇప్పుడు బాబు పవన్ ను ఎందుకు పిలిచారు అనేది మరో చర్చ. పొత్తు సంగతి తేల్చడానికి పిలిచారా? ఇలా అయితేనే పొత్తు అని చెప్పడానికా ఇంకేమైనా కొత్త సూచనలు చేస్తారా అనేది తేలాలి.
పొత్తు సంగతి ఏదో ఒకటి తేలితే మళ్లీ జాబితా ప్రకటించి ప్రచార రంగంలోకి దూకాలనేది టీడీపీ జనసేన ప్లాన్. కానీ అమిత్ షాతో భేటీ ముగిశాకే ఈ ప్లాన్ కొనసాగుతుందా, మారుతుందా అనేది తేలుతుంది. అప్పటిదాకా చర్చోపచర్చలు తప్పవు. మొత్తం మీద బీజేపీ ఆడుతున్న పొత్తుల గేమ్ ఎటు తిరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. లాస్ట్ గోల్ వేయాల్సింది నేనే, ఎప్పుడు వేసేది నేనే డిసైడ్ చేస్తా అంటోంది బీజేపీ. దీంతో టీడీపీ జనసేన కూడా ప్రస్తుతానికి వెయిటింగ్ లో ఉన్నాయి. కానీ ఎంతకాలం ఈ అంతులేని నిరీక్షణ అనే ప్రశ్న వారిని కుదురుగా ఉండనివ్వడం లేదనే చర్చ జరుగుతోంది.